పోలీస్ సిబ్బంది మానసిక ఒత్తిడికి గురి కాకూడదని రామగుండం సిపి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ను సిపి శ్రీనివాస్ పరిశీలించారు. స్టేషన్కు వచ్చే బాధితులను రిసెప్షన్ కౌంటర్ వద్ద ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, కేసు నమోదు ప్రక్రియ ఏ విధంగా ఉందని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సిబ్బంది సమస్యలను సిపి అడిగి తెలుసుకున్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో కొత్తగా 4 పోలీస్ స్టేషన్లు మంజూరయ్యాయి. వాటికి కావాల్సిన సౌకర్యాలు, సిబ్బందిని త్వరలోనే ఏర్పాటు చేస్తామని సిపి శ్రీనివాస్ చెప్పారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ లో ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్లో భాగంగా ఈరోజు వీళ్ళకి ఈ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. అలాగే ఈరోజు టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఇన్స్పెక్షన్ ఆల్రెడీ పోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ప్రతి పోలీస్ స్టేషన్ సిపి గారు ఇన్స్పెక్షన్ చేస్తారు. రైట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మొదలుకొని తర్వాత క్రైమ్ ఎలా ఉంది, క్రైమ్ ప్యాటర్న్ ఎలా ఉంది, తర్వాత ఇక్కడ ఏ క్రైమ్ పెరిగింది, ఏ క్రైమ్ తగ్గింది, ఏంటి దీంట్లో ఉన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏంటి, ఏ ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, రౌడీ షీటర్స్ ఎవరు ఉన్నారు, ఏవేవి ఇష్యూస్లో వీళ్ళు వెనకబడ్డారు, ఎక్కడైనా గైడెన్స్ అవసరమా, లేకపోతే వీళ్ళు రికార్డ్ మెయింటెనెన్స్లో ఎట్లా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్స్లో ఎలా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ మెన్ యొక్క ప్రాబ్లమ్స్తో సహా వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రీసెంట్గా ఇందాక చూసారు మీరు వాళ్ళతో మాట్లాడడం జరిగింది, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, రీసెంట్గా పోలీస్